నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ న్యూస్ ఒకటి చూడబోతున్నాం. ఈ న్యూస్ పై జీ ఎడిటర్ భరత్ మనకి అనాలిసిస్ అందిస్తారు. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను అల్లు అర్జున్ కలిశారా? అసలు ఆయన ఇచ్చిన సూచనతో త్వరలోనే సోషల్ సర్వీసెస్ ప్రారంభించబోతున్నారా అంటే అవుననే అంటున్నారు అల్లు వారింటి సన్నిహితులు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను అల్లు అర్జున్ కలిశారు. జనరల్గా ప్రశాంత్ కిషోర్ అంటేనే మైండ్లో పొలిటికల్ స్ట్రాటజీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆయన ఎంతో మందికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నారు, జగన్, రాహుల్ గాంధీ. సో ఆయన్ని కలిశారు కాబట్టి డెఫినెట్గా అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి వస్తారనే విషయం అయితే తెరపైకి వస్తుంది. ఈవెన్ సోషల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. అసలు ఆయన్ని కలవడమే ఇప్పుడు పెద్ద న్యూస్. ఎందుకంటే ఒక నేషనల్ హీరో అయ్యారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. సో మొత్తం మూవీ గురించే మాట్లాడుకుంటున్న టైంలో, ఆయన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఈ న్యూస్ నిజంగా బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ అని చెప్పుకోవాలి. ఎందుకు కలిశారు? వై ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ ఎందుకు కలిశారు? సో ఇదే విషయంపై మనం జీ ఎడిటర్ భరత్ అనాలిసిస్ తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో మొత్తానికి అల్లు అర్జున్ గురించే గత కొద్ది రోజులుగా పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన గురించి మాట్లాడుకుంటూ జరుగుతుంది. అంటే టికెట్స్ రేస్డ్ పెంచడం, కలెక్షన్స్ ఎంత వస్తాయి, బాహుబలిని బీట్ చేస్తుందా, సో ఇవే టాపిక్స్ నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు నిజంగా ఈ సెన్సేషనల్ న్యూస్, అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ని కలిశారట. సో ఎందుకు అంటే గుడ్ ఈవినింగ్ రెహానా. ఇది ఇప్పుడు జరగలేదు, యాక్చువల్లీ ఇది బ్రేకింగ్ న్యూస్ అని రాదు, బట్ ఎవరికి తెలియదు కాబట్టి బ్రేకింగ్గానే అనుకోవచ్చు. 3 నెలల క్రితం మనకు అందుతున్న సమాచారం మేరకు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ప్రశాంత్ కిషోర్ దగ్గర సన్నిహితులు అందించిన సమాచారం మేరకు 3 నెలల క్రితం అల్లు అర్జున్ ఆయన సన్నిహితులు కలిసి ప్రశాంత్ కిషోర్ను కలిశారు. ఇది ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. అయితే ప్రశాంత్ కిషోర్ను జనరల్గా ఎవరు కలుస్తారు? రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే 2013లో చాయ్ పే చర్చ, నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కాన్సెప్ట్. ఆయనకు అంత మెజారిటీ, సింగిల్ 281 సీట్స్ బీజేపీ గెలవడానికి, ప్రధానమంత్రి క్యాండిడేట్గా నరేంద్ర మోడీని ప్రొజెక్ట్ చేయడానికి చాయ్ పే చర్చ అన్న కార్యక్రమాన్ని సజెస్ట్ చేసి ఆయన సలహాదారుగా ఉన్నారు. ఆ తర్వాత 2014 తర్వాత బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ నుంచి విడిపోయినప్పుడు నితీష్ కుమార్కు స్ట్రాటజిస్ట్గా ఆయన పనిచేశారు. జేడీయూ పార్టీలో కూడా ఆయన దాదాపు నితీష్ కుమార్ తర్వాతి స్థానం పొందారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో కొద్ది రోజులు పనిచేసి, పంజాబ్ ఎలక్షన్లో పనిచేసి పంజాబ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత నెక్స్ట్ మమతా బెనర్జీతో వెస్ట్ బెంగాల్లో పనిచేసి అక్కడ ఆమెను అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులో డిఎంకేతో పనిచేసి అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేసి అక్కడ జగన్ను 151 సీట్లతో అధికారంలోకి తీసుకురాగలిగారు. మళ్ళీ మొన్న రీసెంట్గా వైసీపీతో పనిచేయకుండా, వైసీపీ ఓడుతుందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకు పనిచేశారు. తర్వాత కేసీఆర్తో కూడా కొద్ది కాలం పనిచేశారు. బట్ ఎలక్షన్ టైంలో వాళ్ళ మధ్య వర్కౌట్ కాలేదు. కేసీఆర్ కూడా ఓడిపోతారని ఆయన చెప్పిన పరిస్థితి. సో పొలిటికల్ స్ట్రాటజీస్కి దేశంలో ఎవరైనా సరే కన్సల్ట్ చేసేది ప్రశాంత్ కిషోర్ను. అటువంటి ప్రశాంత్ కిషోర్ను అల్లు అర్జున్ ఆయన సన్నిహితులతో 3 నెలల క్రితం కలిశారు. ఈ సమాచారం కన్ఫర్మ్. అయితే ఎందుకు కలిశారు అన్నది ఒకటి, ఆయన ఏమనుకున్నారంటే పుష్ప 1 సినిమా వల్ల చాలా పెద్ద ఇమేజ్ అల్లు అర్జున్కి వచ్చింది. ఒక మన రాష్ట్రంలోనే కాదు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో కూడా చాలామంది అభిమానులు అయిపోయారు. ముఖ్యంగా బీహార్, యూపీ లాంటి ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు. నిజానికి పుష్ప 1 తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ కంటే కూడా అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. సేమ్ పుష్ప 2 కూడా కలెక్షన్స్ నార్త్ ఇండియాలో విపరీతంగా వస్తున్నాయి, తెలుగు స్టేట్స్ కంటే కూడా. సో ఒక పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది అల్లు అర్జున్కు. వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అన్న సలహా, ఎట్లా నేను పబ్లిసిటీ విషయంలో ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుందన్న విషయంలో ఆయన ప్రశాంత్ కిషోర్ సలహా కోరినట్టుగా తెలుస్తుంది. అంటే ఫ్యాన్ బేస్ను స్థిరీకరించుకోవడం, ఫ్యాన్స్ ఏదైతే పెద్ద సంఖ్యలో అయ్యారో పాన్ ఇండియా వైడ్, దీనికి ఒక యాక్టివిటీ మనకు గుర్తునే ఉంటుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను మెగాస్టార్ చిరంజీవి 1996 ఆ ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలామంది అభిమానులకి నేరుగా కనెక్ట్ అయ్యారు.
2008లో రాజకీయ పార్టీ పెట్టి 18% ఓట్లు చిరంజీవికి వచ్చాయి. రెండు పార్టీలు మహామౌలైన పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఉండగా కూడా 18% ఓట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే మేజర్గా బ్లడ్ బ్యాంక్ కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇప్పటికీ అది బెస్ట్ బ్లడ్ బ్యాంక్లో ఒకటి. సో అభిమానుల ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ ఆ విధంగా కనెక్ట్ అయ్యారు. సో అటువంటి యాక్టివిటీ ఫ్యాన్స్ ద్వారా తన ఫ్యాన్ బేస్ పెరుగుతుంది కాబట్టి ఆ తన ఫ్యాన్ బేస్ను పెంచుకోవడం ఒకటి, ఆ ఫ్యాన్స్ ద్వారా డైరెక్ట్గా పబ్లిక్కి కనెక్ట్ కావాలి. అటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రశాంత్ కిషోర్ సలహా కోరినట్టుగా తెలుస్తుంది. సో రాజకీయ పార్టీ ఇక్కడ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని పక్కన పెట్టారు. అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న ఒకటే. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అయితే ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్స్ అందరూ దాన్ని సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సో మెగా ఫ్యామిలీ పక్కన పెట్టినందుకు ప్రశాంత్ కిషోర్ని కలిసినట్లుగా అనుకోవచ్చు అంటారా? అట్లా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు మెగా ఫ్యాన్స్ వేరైపోయారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరైపోయారు. కానీ అల్లు అర్జున్కు కొత్తగా నార్త్ ఇండియాలో కానీ మిగతా చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. ఇదివరకు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటే. బట్ లాస్ట్ 5-6 ఇయర్స్గా వాళ్ళ మధ్య వచ్చిన గ్యాప్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ 1-2 ఇయర్స్లో ఆ గ్యాప్ ఇంకా కూడా పెద్దగైంది. అల్లు అర్జున్ ఏ ఆడియో రిలీజ్కి వెళ్ళినా మెగాస్టార్ పవన్ స్టార్ ఫ్యాన్స్ బాస్ అని చేయడం, లేకపోతే పవర్ స్టార్ అని నినాదాలు చేయడం, కొంత ఆయనకు విసుగు తెప్పించడం. సో నాకంటూ కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని ఆయన భావిస్తున్నారు. ఆ ఫ్యాన్ బేస్ను మరింతగా పెంచుకునేందుకు, ఈ జనరేషన్ వాళ్ళతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా అయితే కొత్త జనరేషన్ కూడా చిరంజీవి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే 1996 నాటికే ఆయన 1978లో అడుగు పెట్టారు కాబట్టి అప్పటికి 18 సంవత్సరాలు అయింది. మళ్ళీ దాని తర్వాత రిజనరేట్ అయ్యారు. మళ్ళీ కొత్తగా ఆ తర్వాత కూడా ఇంద్ర, ఠాగూర్ ఇటువంటి హిట్ సినిమాలు కూడా కొట్టగలిగారు. సో ఆ ఫ్యాన్ బేస్ను పదిలపరచుకోవడం ఒకటి. రెండోది ఫ్యూచర్లో ఎవరైనా చెప్పలేరు కదా, రాజకీయాల్లో కూడా రావాలని అనుకుంటారు. అయితే మనకు సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం మేరకు ప్రశాంత్ కిషోర్ అయితే ఇప్పుడైతే రాజకీయాల్లోకి రావద్దని ఆయన సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ శూన్యత లేదు, ఇప్పుడొద్దు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తే బాగుంటుంది. బట్ ఆలోపు ఇటువంటి కాన్సెప్ట్ అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లాంటి కాన్సెప్ట్తో ఒక ఫ్యాన్తో కనెక్ట్ అయ్యే విధంగా సోషల్ సర్వీస్ ఫ్యాన్స్తో చేయించాలి. ఇప్పుడు మన తమిళనాడులో విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకొని మళ్ళీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. సో ప్రశాంత్ కిషోర్ అదే ఉద్దేశంతో ఆయనకైతే సలహా ఇచ్చారు, ఓ 10 ఏళ్ల వరకు అయితే రాజకీయాల్లోకి రావద్దు, బట్ సోషల్ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించి సలహా అడిగారు. దాన్ని ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇంకొక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పట్నాలో మనకు గుర్తుండే ఉంటుంది, ఎవరు పెట్టని విధంగా పట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఫస్ట్ పట్నాతో స్టార్ట్ అయ్యాయి. పట్నా తర్వాత చెన్నై, మళ్ళీ ముంబై, కోచి, కోల్కతా ఇవన్నీ ప్లేసుల్లో అయ్యాయి. సో పట్నా బీహార్ సొంత రాష్ట్రం, ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం. సో ఈ సినిమాలో కూడా ఎక్కువ పాన్ నములుతున్నట్టు, ఎప్పుడు పుక్కిట్లో పాన్ నములుతున్నట్టు ఉంటారు. బీహార్లో, యూపీలో ఎక్కువగా పాన్ నములుతూ, జర్దా నములుతూ ఉంటారు. సో హీరో క్యారెక్టరిస్టిక్ దాని ఉద్దేశంతో డిజైన్ చేసింది. సో పట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేయమని చెప్పింది కూడా ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే హోస్ట్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది నార్త్ ఇండియాలో. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలో పెట్టడమో పట్నాలో పెడితే కుదరకుండా పెద్ద ఎత్తున వేల మంది జన సమీకరణ కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియా మేరకే అక్కడ జన సమీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. సో 3 నెలల క్రితం, అంటే ఇప్పుడు ఇవాళ మన December 10th, 3 నెలల క్రితం ఆగస్టులో లేదా సెప్టెంబర్లో కలిశారు. దానిలో నవంబర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా పట్నాతోనే స్టార్ట్ చేశారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మీటింగ్లో అల్లు అర్జున్తో పాటు బన్నీ వాసు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, అతనితో పాటు ఒక పారిశ్రామికవేత్త కుమారుడు, అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడు, ఆయనకు వ్యాపార భాగస్వామి, వాళ్ళు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్. మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారు, ఆయన సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలనుకుంటారు, జనరల్గా రాజకీయాల్లోకి రావాలని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు, ఆయనకు పొలిటికల్ అంబిషన్ ఉంది అంటారు. బాలకృష్ణ పాలిటిక్స్లోకి వచ్చారు. పొలిటీషియన్స్ ఇమేజ్ పెరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే రాజకీయాల్లోకి రావడం. చిరంజీవి వచ్చారు, రజనీకాంత్, అక్కడ తమిళనాడులో విజయ్, తమిళనాడులో ఎంజీఆర్. సో ఆయన కూడా ఇందుకే ప్రశాంత్ కిషోర్ను కలిశారా అన్న డౌట్ అన్నదైతే ఖచ్చితంగా ఉంది. కానీ ప్రశాంత్ కిషోర్ అయితే దానికి అగేన్స్ట్గా అడ్వైజ్ ఇచ్చారు, ఇప్పుడైతే వద్దు అని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ సోషల్ సర్వీస్ యాక్టివిటీ అయితే బన్నీదైతే
అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరహాలో అయితే ఉండబోతుందని మనకు తెలుస్తుంది. భరత్, అంటే ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకున్నారు కదా, ఆయన కూడా పాలిటిక్స్లోకి వస్తారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకప్పుడు టీడీపీకి బాగా సపోర్ట్ చేశారు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఆయన కామ్ డౌన్ అయిపోయారు. అంటే ఆయన కంప్లీట్గా మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు కంప్లీట్గా, ఎందుకంటే ఒక హీరో లెవెల్ని ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇమీడియట్గా ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చేస్తారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాగా కామ్ అవుతారంటారా? అంటే ఇమ్మీడియట్గా పాలిటిక్స్లోకి రావద్దనే ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. మీరు ఆ సోషల్ సర్వీస్ యాక్టివిటీ ద్వారా మిగతా ప్రజలకు కనెక్ట్ కావడం, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సోషల్ సర్వీస్ యాక్టివిటీ ద్వారా పబ్లిక్కి కనెక్ట్ అయ్యే, దాని తర్వాత ఇంకో 10 ఏళ్ల వరకు అయితే ఆలోచన లేదు. ఎందుకంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా ఇంకా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. పుష్ప 1-2 ద్వారా నార్త్ ఇండియాలో కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పుష్ప 2 నిజానికి కలెక్షన్స్ నార్త్ ఇండియాలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల కంటే కూడా. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే నిజానికి ఆంధ్రాలో కొంత ఆడాల్సిన దానికంటే తక్కువనే ఆడింది. దానికి కారణం మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విభేదాలకు కారణం కూడా కొంత 2-3 ఇష్యూస్. వాళ్ళు నిజానికి మా మధ్య విభేదాలు అని చెప్తూ ఉంటారు, కానీ మనం 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డికి ప్రచారం చేసేందుకోసం ఆయన ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడంతో ఇది పరాకాష్ఠకు జరిగింది. అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు, చిరంజీవి సోదరుడు స్వయంగా ట్వీట్ చేశారు, మనతో ఉన్నవాడు కూడా పరాయి వాడికి సపోర్ట్ చేస్తే వాడు మనవాడు కాదు, పరాయి వాడు కూడా మనకు సపోర్ట్ చేస్తే మనవాడే అనే సెన్స్లో ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి మళ్ళీ వెంటనే డిలీట్ చేశారు. సో దాంతో ఏమర్థమవుతుంది మనకు, ఖచ్చితంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు తీవ్ర రూపం కూడా దాల్చాయి. 2-3 కారణాలు అంటారు. ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ ప్రజారాజ్యం పార్టీ సమయంలో అల్లు అర్జున్ పేరుని ఎక్కువగా బ్లేమ్ చేశారు. ఆ పార్టీ అంత పర్ఫార్మెన్స్ రాకపోవడానికి, లేకపోతే డబ్బుల విషయంలో టికెట్లకు డబ్బులు అమ్ముకున్నారన్న విషయంలో నిజానికి ఆ డబ్బుల్ని పార్టీకే ఖర్చు పెట్టినా అల్లు అర్జున్ మీద నెగటివ్ ముద్ర వేశారు ఒకటి అన్న విమర్శ ఒకటి. రెండవది, మెగా ఫ్యామిలీ ద్వారా కాదు, అల్లు రామలింగయ్య ద్వారా మెగా ఫ్యామిలీ బాగుపడ్డది, అల్లు రామలింగయ్య కూతుర్ని ఇవ్వడం ద్వారా మెగా ఫ్యామిలీ బాగుపడ్డది అన్నది అల్లు అర్జున్ ఒపీనియన్ అంటారు. నిజానికి అల్లు అరవింద్ అంత అగ్రెసివ్గా ఉండరు. అల్లు అరవింద్ చిరంజీవితో చాలా సన్నిహితం, పవన్ కళ్యాణ్తో సన్నిహితం, నాగబాబుతో సన్నిహితం, అందరితో బాగానే ఉంటుంది. బట్ కొడుక్కు అదే విధంగా ఉండాలని లేదు. సో అల్లు అర్జున్ కూడా అక్కడే అదే విషయంలో కొంత డిఫరెన్సెస్. అల్టిమేట్గా ఇప్పుడు అక్కడ ఆ ఇంట్లో రామ్ చరణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంతమంది హీరోలు ఉన్నప్పుడు ఈ స్టార్డమ్ విషయంలో డెఫినెట్గా డిఫరెన్సెస్ వస్తాయి. ఎవరు గొప్ప హీరో అన్న ఫ్యాన్స్ చిన్నగా కొట్లాడుకున్న డిఫరెన్స్ వస్తాయి. సో ఆ డిఫరెన్సెస్ కాస్త ఇప్పుడైతే పీక్ లెవెల్లో ఉన్నాయి. అది ఎవరు అంగీకరించినా అంగీకరించుకున్నా అది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మాట్లాడుతూ స్మగ్లర్లను హీరోలుగా చెప్పే పరిస్థితులు వచ్చాయని చెప్పిన పరిస్థితి. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఆ సినిమాను బాయ్కాట్ చేయాలని ఓపెన్గా పిలుపునిచ్చిన పరిస్థితి. సినిమాలో కొన్ని డైలాగ్స్, ఎవరిరా బాసు ఎవడికిరా బాస్ అనే డైలాగ్స్ సంబంధించి కూడా రకరకాలు చేశారు. గుండు కొట్టియడం గురించి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా పీక్లో ఉన్నాయి మెగా ఫ్యామిలీ మధ్య, ఇటు అల్లు అర్జున్ మధ్య. అల్లు అరవింద్ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి చివరి రోజు వచ్చారు, కానీ వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి ప్రచారానికి పోవడం, మొన్న ప్రీ రిలీజ్ సందర్భం కూడా శిల్పా రవిచంద్రారెడ్డి రావడం, కానీ బన్నీ మాత్రం చెప్తున్నారు ఆయన వ్యక్తిగత ఫ్రెండ్కు ప్రచారం చేయడంలో తప్పైందని ఆయన చెప్తున్నారు. కానీ జనసేన అంత కుటుంబం మొత్తం ఒకవైపు పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా నిలబడ్డప్పుడు ఆ సమయంలో వెళ్ళడం, తర్వాత వైసీపీ ఇటీవల అల్లు అర్జున్ ఓన్ చేసుకోవడం, వైసీపీ అధికారిక ఛానల్లో అల్లు అర్జున్కు పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అగాధం పెరిగింది. అందుకనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరహాలో ఈయన కూడా తన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్కు సొంత ఫ్యాన్స్ తీసుకొచ్చే సత్తా ఉందని నిరూపించుకునే భాగంగా, దాన్ని స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఆయన కొత్త ఫ్యాన్ బేస్, ఆ ఫ్యాన్ బేస్ను డైరెక్ట్గా కామన్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ సలహా కోరినట్టుగా తెలుస్తుంది. ఆ సలహా మేరకు ఫ్యూచర్లో కూడా నడుచుకుంటారని కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు పట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్తో నెక్స్ట్ సినిమా చేయాలి నిజానికి అల్లు అర్జున్. మరి ఆ సినిమాకి సంబంధించి ఇంకా
ప్రకటన రాలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. అలవైకుట్టపురంలో బ్రహ్మాండమైన హిట్ కరోనాకు ముందు ఇచ్చారు. సో ఆ సినిమాకి సంబంధించి ఇంకా ప్రోగ్రెస్ సంబంధించి అయితే తెలియరావాల్సి ఉంది. బట్ నెక్స్ట్ ఏ ఫిలిం చేసినా అల్లు అర్జున్ కాన్సన్ట్రేషన్ ఫ్యాన్స్, సోషల్ సర్వీసు, మేబీ ఫ్యూచర్లో రాజకీయాలు ఇవి ఖచ్చితంగా ఆయన మైండ్లో ఉంటాయనే మనం భావించాల్సి ఉంటుంది. రెహానా భరత్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు డెఫినెట్గా ఫ్యామిలీలో అయితే పీక్స్కి ఉన్నాయి, విభేదాలు అయితే ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఆర్మీ అనుకోవడం, ఎక్కడ కూడా మెగా ఫ్యాన్స్ని ఆయన మెన్షన్ కూడా చేయలేదు. చాలా ఈవెంట్స్లో మనం చూసాం. దాని మీద మెగా ఫ్యాన్స్ కూడా మనకి జీ డిబేట్స్లో మాట్లాడడం జరిగింది. అందుకే మేము మూవీని బాయ్కట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే చిరంజీవి లేకపోతే అసలు అల్లు అర్జున్ లేరు, ఆయన ఎలా చిరంజీవి పేరు ఇక్కడే ఈ పాయింట్ మీద అల్లు అర్జున్ డిఫర్ అవుతున్నారు. చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేరని. ఆయన ఏమంటారంటే అల్లు రామలింగ లేకపోతే చిరంజీవి లేరంటారు. చిరంజీవి అభిమానులు ఏమంటారంటే అల్లు రామలింగ పిల్లని ఇవ్వకముందే ఆయన మద్రాసు వెళ్ళి కష్టపడి సొంతంగా పైకి వచ్చారు, హీరో అయిన తర్వాత కదా ఇచ్చిందని చెప్పి. సో చిరంజీవి సురేఖ బాగానే ఉన్నారు, చిరంజీవి అల్లు అరవింద్ బాగానే ఉన్నారు. ప్రాబ్లం వల్ల కొంత ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా అల్లు అరవింద్ని బ్లేమ్ చేసింది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అందుకనే బ్రాండ్ చూస్తే మనం అల్లు స్టూడియోస్, తర్వాత ఆహా సంబంధించి ఓటీటీ అయినా ఇవన్నీ కూడా సపరేట్ బ్రాండ్తో వెళ్తున్నారు. అల్లు అర్జున్ అల్లు బ్రాండ్ను మెగా బ్రాండ్ కంటే, కొణిదెల బ్రాండ్ కంటే అల్లు బ్రాండ్ను పెంపొందించే రూపంలో ఉన్నారు. మా తాతగారి వల్ల దీనికి ఎక్కువ పేరు వచ్చింది అన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కానీ మీరు చెప్పినట్టు భరత్, ఆయన సురేఖని పెళ్లి చేసుకోకముందే హీరో ఆబ్వియస్లీ. సో అలాగే ప్రతి మూవీ రిలీజ్లో చిరంజీవి పేరు తీయడం, మెగా ఫ్యాన్స్ని సంబోధించడం మనం చూసాం. బట్ ఈ పుష్ప 2 ప్రమోషన్స్లో ఎక్కడా కూడా అల్లు అర్జున్ అసలు మెగా అనే వర్డే తీయలేదు. ఎస్, అంటే డెఫినెట్గా తన ఓన్ ఫ్యాన్స్ తనకున్నారు, ఐడెంటిటీ వచ్చింది. వీళ్ళతో సంబంధం లేకుండానే పాన్ ఇండియా ఐడెంటిటీ వచ్చింది. పాన్ ఇండియా ఐడెంటిటీ చిరంజీవి ఫ్యామిలీ హీరోస్కి లేదు. మొన్న రామ్ చరణ్కి RRR సినిమాతో కొంత వచ్చింది, తనకు మాత్రం సొంతంగా వచ్చిందన్న భావంతో ఆయన ఉన్నారు. తనకు సొంత ఫ్యాన్స్ ఏర్పడ్డారన్న భావంతో ఉన్నారు. కేవలం మెగా ఫ్యాన్ ఐడెంటిటీ కాదు, దాని నుంచి బయటకు వచ్చానన్న భావంతో ఆయన ఉన్నారు. దీని పట్ల కొంత ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల మెగా ఫ్యామిలీలో కూడా డెఫినెట్గా సందేహాలు ఉన్నాయి. నాగబాబు లాంటి వాళ్ళు బహిరంగంగానే వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఒక సందర్భంలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారని ఆయన మంత్రిగా, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన పరిస్థితి. చిరంజీవి మాత్రం ఇంతవరకు బయటపడలేదు. బట్ చిరంజీవిని కలవలేదు. పుష్ప 2 సినిమా యూనిట్ అంతా వెళ్ళి కలిసింది, బట్ అల్లు అర్జున్ మాత్రం కలవలేదు. అదొకటి మాత్రం ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ ఏదేమైనా అల్లు అరవింద్ మాత్రం చెప్తూ ఉంటారు, మా ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తుంది, దీపావళి ఎప్పుడు మేము కలుస్తాం, మీరు ఏమన్నా అనుకోండి అని ఆయన చెప్తూ ఉంటారు. బట్ ఒకటి చూసే వాళ్ళకి బహిరంగంగా అర్థమవుతుంది, ఇవాళ మంచు ఫ్యామిలీకి సంబంధించిన డిఫరెన్సెస్ సంబంధించి నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు డెఫినెట్గా సేమ్ ఈ ఫ్యామిలీలో కూడా డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అల్లు అర్జున్ ఆ బాటలో వెళ్ళేందుకు, తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసేందుకు ఒక సోషల్ సర్వీస్, బ్లడ్ బ్యాంక్ లాంటిది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లాంటి కాన్సెప్ట్తో ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు త్వరలోనే ఆయన తన ఆడియన్స్ బేస్ని, తన సోషల్ సర్వీస్ని ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. భరత్, మీరు చెప్తున్నారంటే ఈ ఇష్యూస్ అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచే ఉంది మెగా ఫ్యామిలీ, బట్ ఎప్పుడు బయటపడలేదు. బట్ ఇంత పీక్స్కి కూడా ఎప్పుడు వెళ్ళలేదు మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే ఇలా వెళ్ళడానికి కారణం రీసెంట్గా నంద్యాలలో వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డిని వెళ్ళి కలవడం వల్లే పీక్స్కి వెళ్ళిందని అనుకోవచ్చా? దీనిపై ఏమంటారు మీరు? అంటే ముందే ఉన్నాయి, కానీ అది ఆ విషయంతో ఇంకా బహిరంగంగా తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజ్ అయ్యారు పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు కూడా. మనకు అందిన సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఎందుకంటే ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్ ఉంది. మొత్తం జనసేన టీడీపీ ఫీవర్ ఉన్న సమయంలో మన ఇంట్లో వ్యక్తి అక్కడికి వెళ్ళి వైసీపీ క్యాండిడేట్కు సపోర్ట్ చేయడం, ఎంత ఫ్రెండ్ అయినా సరే ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ వ్యక్తిగతంగా నేను ఈయనకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు. అట్లా కాకుండా నంద్యాలలో ఆయన ఇంటికి వెళ్ళడం, భార్య శిల్పా రవిచంద్రారెడ్డి భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు. ఆ సన్నిహితంతో వెళ్ళారు అని చెప్తుంటారు. కానీ ఆ సమయంలో ఇంటికి వెళ్ళడాన్ని మెగా ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ముఖ్యంగా నాగబాబు అయితే బహిరంగంగానే ట్వీట్ చేశారు. మళ్ళీ ఎవరి సలహా మేరకు ఆ ట్వీట్ని అయితే తీసేశారు. మనవాడు పరాయి వాడే, మనతో ఉన్నవాడు పరాయి వాళ్ళకు సపోర్ట్ చేస్తే పరాయి వాడే,
పరాయివాడు మనకు సపోర్ట్ చేస్తే మనవాడే అని ఆయన చెప్పడం అది డైరెక్ట్గా అల్లు అర్జున్ చెప్పింది. సో దానివల్ల అంతకుముందే ఉన్న భేదాలు ఇంకా పీక్స్కి చేరిపోయాయి. ఆ పీక్స్ చేయడం బహిరంగంగానే జనసేన సంబంధించిన లీడర్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, చిరంజీవి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా అందరూ కూడా బహిరంగంగా సినిమా బాయ్కాట్లు పిలిపించే పరిస్థితి వరకు వచ్చింది. బట్ చిరంజీవి చాలా మెచ్యూరిటీగా ఉంటారు, ఈ విషయాలు ఎక్కువ పట్టించుకోరు కాబట్టి ఆయన ఇంతవరకు దీని మీద ఎప్పుడు కామెంట్ చేసిన పరిస్థితి లేదు. సేమ్ అల్లు అర్జున్కు చిరంజీవికి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. బట్ ఒకటి మొన్న అల్లు అర్జున్ కూడా క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణతో అన్స్టాపబుల్ షోలో, నేను ఒక విషయం మీద మా నాన్నని అత్యంత ఎక్కువ ఇష్టపడతాను, కానీ మా నాన్నతో కూడా నాకు డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ అన్నది ఆ టాపిక్ మీదే తప్ప నేను మొత్తం మా నాన్నతో డిఫర్ అయినట్టు కాదు కదా అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇదే విషయం. సో పవన్ కళ్యాణ్ అయినా, మెగా ఫ్యామిలీతో అయినా కొన్ని విషయాల్లో తనకు డిస్ప్యూట్ ఉంది, అంత మాత్రాన మొత్తం వాళ్ళతో డిస్ప్యూట్ ఉన్నట్టు కాదు కదా అని చెప్పారు. బట్ ఒకటి ఆడియో రిలీజ్లో మాత్రం ఆయన డిప్యూటీ సీఎంకు థ్యాంక్స్, పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ అని చెప్తూ పర్సనల్ కెపాసిటీ బాబాయ్కి థ్యాంక్స్ అని కూడా చెప్పేశారు. అంటే ఇన్ని రోజులు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాలేదు పవన్ కళ్యాణ్ది, బట్ ఆఫ్టర్ సినిమా మాత్రం పోస్ట్ రిలీజ్ ఫంక్షన్లో మాత్రం బాబాయ్కి కూడా పర్సనల్ నోట్లో థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పారు. అంటే బాబాయ్ అందని ఎలా చూడాలి భరత్? అంటే నిజానికి చిరంజీవి మేనమామ అవుతారు, అందుకనే మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అని పాట కూడా పెట్టారు. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా మామయ్య తమ్ముడు కాబట్టి మామయ్య కావాలి. కానీ అల్లు అర్జున్ కూడా ఈ పిల్లలందరితో పెరిగినవాడే కదా, రామ్ చరణ్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ బాబాయ్ అవుతారు. రామ్ చరణ్కు బాబాయ్ అవుతారు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, తర్వాత శ్రీజ, సుష్మిత వీళ్ళందరికీ కళ్యాణ్ బాబాయ్ అని పిలుస్తారు. కాబట్టి వాళ్ళ ఏజ్ గ్రూపే కాబట్టి హీరో అయ్యే ముందు. సో ఆ విధంగా ఎందుకు బాబాయ్ అని పిలిచారని చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. కానీ నిజానికి అల్లు అర్జున్ కళ్యాణ్ బాబాయ్ అనే పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే మిగతా పిల్లలందరూ కూడా బాబాయ్ అని పిలవడం వల్ల ఆ చిన్న ఏజ్ నుంచి అది అలవాటైంది బాబాయ్ అని. నిజానికి మేనమామ అవుతారు, చిరంజీవిని మాత్రం మేనమామ అని పిలిచి మిగతా పిల్లలందరూ బాబాయ్ అని పిలవడం వల్ల అల్లు అర్జున్ కూడా మొదటి నుంచి కళ్యాణ్ బాబాయ్ అని పిలుస్తారు. దాంతో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియో రిలీజ్. సో మనం ఈ విషయం మీద కొద్దిమందిని చిరంజీవి సన్నిహిత ఫ్యామిలీని సంప్రదించినప్పుడు ఎస్, నిజానికి వరుసకు బాబాయ్ గారు వరుసకు మేనమామ తమ్ముడు మామనే అవుతారు. కానీ చిన్నప్పటి నుంచి మిగతా పిల్లలందరూ బాబాయ్ పిలవడం వల్ల చిరంజీవి సంబంధించిన సంతానమైన లేకపోతే ఆయన చెల్లెలు సంబంధించి సాయి ధరమ్ తేజ్ అయినా, వైష్ణవి తేజ్ అయినా, నాగబాబు సంబంధించిన కొడుకు కుమార్తె అయినా వాళ్ళందరూ కళ్యాణ్ బాబాయ్ అని పిలవడం వల్ల అదే అలవాటు, ఒకటే ఇంట్లో వీళ్ళు పెరిగారు, చాలా మొన్నటి వరకు కలిసి చాలా ఫంక్షన్స్ చేసుకున్నారు కాబట్టి ఆ సందర్భంలో అల్లు అర్జున్ కూడా అదే అలవాటైంది కళ్యాణ్ బాబాయ్. అదే మాటను ఆడియో రిలీజ్లో ప్రస్తావించారు, అంతకుమించి ఏం లేదు, వరుసేం మార్చలేదు. చిన్నప్పటి నుంచి వరుసకు మేనమామైనా పిలిచేది మాత్రం బాబాయే, దానిలో ఎటువంటి మార్పు లేదని కూడా చిరంజీవి ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రెహానా ఓకే, ఎస్. ఇక ఇంకొక విషయం చూస్తే మీరు చెప్పారు అల్లు అర్జున్కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. లైక్ మనం చాలా సందర్భాల్లో చూసాం, నా ఫస్ట్ హీరో చిరంజీవి గారే అని ఆయన చాలాసార్లు చెప్పారు, ఆయన మీద ఇష్టతని చాలాసార్లు ప్రదర్శించారు. అలాగే అల్లు అరవింద్ని కూడా చాలా తెలివైన మనిషి, చాణక్య నీతి అప్లై చేస్తారు. ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు చాలా నీట్గా డీల్ చేస్తుంటారు అంటారు అల్లు అరవింద్ని. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా అల్లు అరవింద్ హ్యాండిల్ చేసి మళ్ళీ అంతా ఒకటే అన్నట్టు ఏమైనా చేయగలుగుతారంటారా? అంటే ఇప్పుడు కొడుకు మాట వినే తండ్రులు అందరూ ఉండాలి కదా. అల్లు అరవింద్ అయితే డెఫినెట్గా మొదటి నుంచి వాళ్ళ మధ్య నిర్మాత బావమరిది ఎన్నో సినిమాలు గీతా ఆర్ట్స్ ద్వారా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో కూడా చేశారు, వాళ్ళ ఫ్యామిలీతో సేల్ అయిపోయారు. బట్ వన్స్ స్టార్డమ్ ఇమేజెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అదొక అల్లు మెగా ఫ్యామిలీలోనే కాదు, ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా ఉంది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మంచు మోహన్ బాబుకు సంబంధించి ఫ్యామిలీలో విష్ణు ఒకవైపు, మనోజ్ ఒకవైపు, తండ్రి కొడుకే ఇవాళ బహిరంగంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో స్టార్డమ్ ఇమేజ్ వచ్చిన కొద్దీ ఇంకా ఇవి ఎక్కువ పెరిగిపోతాయి. ప్లస్ సగటు ఫ్యామిలీలో కూడా ఉంటాయి కదా విభేదాలు, ఒక సినిమా ఫ్యామిలీలో కాదు, సగటు ఫ్యామిలీలో కూడా బంధువుల మధ్య విభేదాలనే కామన్. అదే సేమ్ ఇక్కడ అప్లై అవుతుంది. మనం సినిమా స్టార్స్ కాబట్టి వీళ్ళ మధ్య విభేదాలను చూస్తున్నాం.
బట్ ఇటువంటి విభేదాలు మిగతా ఫ్యామిలీస్లో కూడా సహజ. కజిన్స్ మధ్య, దాయాదుల మధ్య కొట్లాట అనేది సహజం. అదే ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే సినిమా వాళ్ళు ఇటువంటి వాటికి డెఫినెట్గా అందరు దృష్టిలో పడతారు కాబట్టి ఇది బయటపడింది. ఏదేమైనా ఒకటి, ప్రశాంత్ కిషోర్లు కలిశారు, సోషల్ సర్వీస్ యాక్టివిటీ గురించి అడిగారు, ఫ్యాన్ బేస్ను మరింత పెంచుకోబోతున్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తారా, అల్లు అర్జున్ ఏం చేస్తారు అన్నదైతే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. సో అంటే ఫైనల్లీ భరత్, అంటే నిజంగా ఈ న్యూస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్కి కూడా షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మూవీ గురించి మాత్రమే, ఒక హీరోగా మాత్రమే చర్చ జరుపుకుంటున్న టైప్లో ప్రశాంత్ కిషోర్ని కలవడం అయితే జరిగింది. సో నిజంగా ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసమే అని అనుకోవచ్చు. ఫైనల్గా ఏం చెప్తారు? పొలిటికల్ స్ట్రాటజీ అనే ఖచ్చితంగా ఉండదు. రాజకీయాల మీద రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు చాలామంది అయ్యారు. గతంలో కొంత చిరంజీవి ఓడిపోయిన తర్వాత చాలామంది ఆలోచించారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత 21కి 21 స్కోర్ చేసిన తర్వాత 2 పార్లమెంట్ సీట్లు కొట్టిన తర్వాత మేమెందుకు సాధించామని అనుకునే వాళ్ళు ఉంటారు. తమిళనాడులో చూసాం మనం, రజనీకాంత్ చివరి నిమిషంలో విడ్రా అయితే ఇప్పుడు విజయ్ నెక్స్ట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. విజయ్ బహిరంగంగా నెక్స్ట్ తీయబోయేదే లాస్ట్ సినిమా అని కూడా ప్రకటించారు. సో పొలిటికల్ అంబిషన్స్ చాలామందికి ఉంటాయి, ఉండడంలో తప్పు కూడా లేదు. సో ప్రశాంత్ కిషోర్ను కన్సల్ట్ అయ్యారంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్. ఆయన కేవలం ఫ్యాండము లేకపోతే సోషల్ సర్వీసు ఎందుకు కనెక్ట్ కావాలనుకుంటారంటే ఆడియన్స్ బేస్ పెంచుకోవాలి, ఫ్యాన్స్ బేస్ పెంచుకోవాలి, కామన్ పబ్లిక్తో కనెక్ట్ కావాలి. కామన్ పబ్లిక్తో ఎందుకు కనెక్ట్ కావాలి ఉంటుంది, డెఫినెట్గా ఫ్యూచర్లో రాజకీయాలు రావాలని. అది రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది సరైన సమయం కాదని మాత్రం ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ ఇచ్చినట్టుగా ప్రశాంత్ కిషోర్ సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 5 సంవత్సరాల వరకైతే రారు అల్లు అర్జున్. ఎందుకంటే 29లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత రావచ్చు. ఇంకా సినిమాకి సంబంధించి చాలా ఫ్యూచర్ ఉంది. సినిమాలో ఇంకా పాన్ ఇండియా వైడ్గా కూడా మంచి పేరు వచ్చింది కాబట్టి, నార్త్లో కూడా మంచి హీరోగా మంచి ఫ్యాన్స్ బేస్ ఏర్పడుతున్నారు కాబట్టి ఇప్పుడైతే ఆయన కాన్సన్ట్రేషన్ ఫ్యాన్ బేస్ మీద ఉండొచ్చు. బట్ ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ను కలవడం అన్నది అది 3 నెలల క్రితం కలిసినా సరే అది ఇప్పుడు మనకు బయటకు వచ్చింది. తెలుగు మీడియాలో ఇంకెవరికి బహుశా దీని గురించి సమాచారం లేదు. ఆ విషయం అయితే కన్ఫర్మ్. త్వరలో ఆయనకు సంబంధించిన యాక్టివిటీ కూడా, సోషల్ సర్వీస్ యాక్టివిటీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరహాలో అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. రెహనా.